ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నయ్య, ఏం ఆలోచిస్తున్నారన్నయ్య? ఏంలే చంద్ర, ఆ విరూపాక్షి ఇంతకాలం సైలెంట్గా ఉండి నా మీద గౌరవం ఉన్నట్టు నటించి ఈరోజు తన బుద్ధి చూపించింది. అసలు రూప గురించి ఆలోచించట్లేదు చంద్ర. రూప మాత్రం ఎంతకాలమని ఇలా బాధపడుతుండాలి. తనకు మాత్రం తన భర్తతో బిడ్డతో హ్యాపీగా ఉండాలని ఉండదా? రుక్మిణి విషయంలో పొరపాటు జరిగింది. అది ఏదోలాగా పరిష్కరించాలి. రుక్మిణి మీద మనకేదో ప్రేమ లేనట్టు, తనకు మాత్రమే ఉన్నట్టు ప్రవర్తిస్తుంది. అరే, ఏం చేసినా మన బిడ్డలు సంతోషంగా ఉండాలనే కదా. ఆ మాత్రం అర్థం చేసుకోకుండా మొండిగా నాతోనే వాదిస్తూ పంతానికి వస్తుందా? ఇదంతా కావాలని చేస్తుంది చంద్ర. లాభం లేదు. రేపు రుక్మిణికి రాజుకు విడాకులు రాగానే విరూపాక్షి సంగతి తేలుస్తాను. అసలు తను ఇంట్లో ఉండడం వల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. తను రూపను ఒకలాగా రుక్మిణిని ఒకలాగా చూడడం వల్లే ఇదంతా జరిగింది. ఆ మనిషితో ఎన్నాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నామన్న ఆలోచన వస్తుంటేనే కూల్ అన్నయ్య, మీరు శాంతించండి. చంద్ర, నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేయండి. పద. ఏంటి సుమా ఎలా అయింది? నిన్నటి వరకు అన్నయ్య వదిన కలిసిపోతున్నారనే నమ్మకం ఉండేది. ఇప్పుడు ఈ సమస్య వల్ల అన్నయ్య వదినలు మళ్ళీ విడిపోయేలా ఉన్నారు. రేపేం జరుగుతుందోనని భయంగా ఉంది. భగవంతుడి మీద భారం వేద్దామండి. ఏది జరిగితే మంచి జరుగుతుందో అదే జరిపిస్తాడు. మీ నాన్న మాటని సవాల్ చేస్తూ కోర్టుకొచ్చాం. మీ నాన్న తన మాటకి ఎదురు చెప్తున్నామని అందర్నీ శత్రువులా చూస్తున్నారు. కోర్టులో ఏం జరుగుతుందో అని భయంగా ఉంది రూప. లాయర్ గారు, మనం ఎలాగైనా ఈ కేసుని గెలవాలి. నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను మేడం. ఈ కేసు గురించి మీరు చెప్పినప్పటి నుంచి ఇలాంటి చాలా కేసులను నేను స్టడీ చేశాను. ఆ కేసులన్నిట్లోనూ మొదటి భార్యకే న్యాయం జరిగింది. అలా జరగలేదంటే భర్తకి శిక్ష పడింది. మన ఇండియన్ లా ప్రకారం మొదటి భార్య బ్రతుకుండగా రెండో పెళ్లి చేసుకోవడం నేరం. భార్యలిద్దరూ కలిసి బతుకుదామని నిర్ణయం తీసుకుంటే ఓకే గాని ఇద్దరూ ఒప్పుకోకపోతే మాత్రం రాజుకి శిక్ష పడే అవకాశం ఉంది. రూపా, ఈ సమస్య నుంచి బయటపడాలంటే సూర్యకి నిజం తెలియాలి. సూర్యకి నిజం తెలిస్తే అసలు కోర్టులో నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ అవకాశం దాటి వచ్చేసామమ్మా. నిజం చెప్పినా నాన్న నమ్మే పరిస్థితుల్లో లేరు. కోమలినే రూప అని గట్టిగా నమ్ముతున్నారు నాన్న. అటు చూడమ్మా, ఇప్పటికీ కూడా ఆ కోమలికే సపోర్ట్గా ఉన్నారు. అమ్మ రూపా, నువ్వేం భయపడకమ్మా. ఎవరు ఎన్ని చెప్పినా రాజు మొదటి భార్యవి నువ్వే. అది కాదనే ధైర్యం ఎవ్వరికీ లేదు. అన్నిటికీ మించి నీ వెనక నేనున్నాను. నువ్వు కోరిందేది నేను ఇవ్వలేకపోయానమ్మా. కాని ఇప్పుడు నీ రాజుని, నీ బంటిని నీకు అప్పగించి తీరుతాను. దాని గురించి కోర్టులోనే కాదు, ఆ దేవుడితోనైనా ఫైట్ చేస్తాను. నిన్ను గెలిపిస్తానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. లాయర్ గారు, ఇప్పుడు ఇచ్చిన ఆధారాలు సరిపోతాయి, ఇంకేమైనా ఇవ్వాలా? ఎప్పటి వరకు ఇచ్చినవే చాలు సార్. ఈ కేసు మనం చాలా ఈజీగా గెలిచేయచ్చు. వెరీ గుడ్. పదండి. చూసావా అమ్మా, నాన్న ఎంత మొండిగా ఆ కోమల్ని నమ్ముతున్నారో. ఈ విషయంలో
నేను నోరు తెరవకూడదని నా చేత ఒట్టించుకుని నా నోరు నొక్కేశారమ్మా. నేను నాన్నకు అడ్డు చెప్పలేను. అడ్డు చెప్పకపోతే నీ రాజు నీకు దక్కడు కదా రూపా. అడ్డు చెప్పి నాన్నని కోల్పోలేను కదమ్మా. అలా అని రాజు లేకుండా నేను బ్రతకలేనమ్మా. అమ్మాయి గారు, మీరేం కంగారు పడకండి. నిజం గెలుస్తుందనే మనం కోర్టు దాకా వచ్చాం. అదే నమ్మకంతో ముందుకెళ్దాం. ఆ దేవుడే మనకు తోడుగా ఉంటాడు. నేనిక్కడ గెలవాలనుకున్నది నా అశోక్ కోసం. అశోక్ లేకుండా నేను గెలిచినా ఉపయోగం లేదు. అశోక్ నన్ను అపార్థం చేసుకున్నాడు. అశోక్ లేకుండా నేను బ్రతకలేను. ముందు అశోక్ ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో కనుక్కోవాలి. రేయ్, మీ మావయ్య మాట ఇచ్చాడు అంటే దాదాపు మనం గెలిచినట్టే దీపక్. పనిలో పనిగా లాయర్కి చెప్పి కేసు గెలవగానే ఆస్తి కూడా కోమలికి దక్కేలా చేద్దాం. అప్పుడు మన కల నెరవేరిపోతుంది. అవును మమ్మీ. అశోక్కి కోమలికి మధ్య ప్రేమ చెడిపోయింది కాబట్టి ఈ రోజు నుండి కోమలి నాదే, ఆస్తి నాదే. హలో మేడం. హలో, అశోక్ ఏమైనా తిన్నాడా? లేదు మేడం. ఎంతగా అడుగుతున్నా నన్ను విడిచిపెట్టండి విడిచిపెట్టండి అని గింజుకుంటున్నాడు గాని ఏం పెట్టినా తినట్లేదు మేడం. ఏదో ఒకటి చేసి తినిపించడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ జ్యూస్ అయినా తాగిపించండి. అలాగే మేడం. అశోక్తో రూడ్గా బిహేవ్ చేయకండి. ఇంకో 2 గంటలు స్మూత్గా డీల్ చేయండి. ఆ తర్వాత నేను వచ్చేస్తాను. అలాగే మేడం. ఏమైనా తినిపించడానికి ట్రై చేస్తాం. అశోక్ ఏమన్నా మీరు మాత్రం తననేమనొద్దు. మీరు తననేమైనా అన్నారని తెలిసిందో బాగుండదు, చెప్తున్నా. అలాగే మేడం. రే, విజయాంబిక మేడం ఏమో వాడికేం పెట్టొద్దంటారు. కోమలి మేడం ఏమో వాడికేమైనా పెట్టండి అంటారు. రే, మనకి బాసు విజయాంబిక మేడం. ఆవిడ చెప్పినట్టే చేద్దాం. నువ్వు ముందు మొక్కేరా. కోమలి అశోక్ గురించి మాట్లాడుతుంది అంటే ఆ రౌడీతో మాట్లాడుతుంటుంది.